ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు పోల్స్ చూసుకుంటే గనక ఎగ్జిట్ పోల్స్ కి దాదాపు దగ్గరగా ఉన్నట్టుగా ఇప్పటివరకు అయితే మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ టీడీపీ లీడింగ్ లో ఉంది, వైసీపీ వెనకంజలో ఉన్నట్లుగా మనకి ఇప్పటివరకు ఉన్న కౌంటింగ్ ను బట్టి తెలుస్తోంది. పిఠాపురం అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ముందంజలో ఉంది. సో పిఠాపురంలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ముందంజలో దూసుకు వెళ్తున్నారు. దాదాపుగా 4,000 పైచులకు ఓట్లతో ప్రస్తుతానికి ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ముందంజలో దూసుకు వెళ్తున్నట్లుగా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. ఏపీలో అత్యంత ఆసక్తికరమైన ఎన్నికలు ఈసారి జరుగుతున్నాయని కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో ఎగ్జిట్ పోల్స్కి దాదాపు దగ్గరగానే ఫలితాలు ఇప్పటి వరకు అయితే మనం చూడొచ్చు. టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది, కూటమి ముందంజలో పరుగులు పెడుతున్న దృశ్యాలైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, గుడ్ మార్నింగ్. ప్రియా అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే కూటమి లీడ్లో ఉన్నట్టుగా ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఒక చిన్న డిస్క్లైమర్ అయితే బిగ్ టీవీ తరఫున మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం. చాలామంది అత్యుత్సాహంతో కొన్ని టీవీ ఛానళ్ళలో ఈ పాటికే ఒక 40-50 నియోజకవర్గాల్లో కొన్ని పార్టీలు లీడ్లో ఉన్నట్టు, కొన్ని పార్టీలు వెనుకబడి ఉన్నట్టు వేసేస్తూ ఉన్నారు తొందరపాటుతో. నిజానికి బిగ్ టీవీ అలాంటి ప్రయోగాలు చేయటం లేదు. ఎందుకు అంటే ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని కట్టడం అనేది ఒక గంట ప్రక్రియ ఉంటుంది. అందువల్ల ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు రావటం అనేది అసాధ్యం. రెండోది, ఈవీఎంలన్నీ కరెక్ట్గా 8 గంటలకి సెక్యూరిటీతో కలిసి స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ కేంద్రాలకి తీసుకురావటం అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత దానికి పవర్ కనెక్షన్ ఇవ్వటం కావచ్చు, అంతా సెగ్రిగేట్ చేయటం కావచ్చు, ఏజెంట్లందరికీ చూపించడం కావచ్చు, అధికారులంతా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కనీసం 8:15-8:20 వరకు మొదలవుతూ ఉంటుంది. సో ఇంత జరుగుతుంటే ప్రస్తుతం టైం అయితే 9 గంటల 4 నిమిషాలు అయింది. ఈలోపు 30-40 నియోజకవర్గాల ఫలితాలు రావటం అనేది అసాధ్యం. అది చూసే వ్యూయర్స్ని తప్పుదోవ పట్టించడం. మేము అలాంటి ప్రయోగాలు చేయం. ఉన్నట్టుగా ఖచ్చితంగా మా రిపోర్టర్స్ అక్కడ నుంచి ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇచ్చిన ఇన్పుట్స్ అన్నింటినీ బేస్ చేసుకుని వాటన్నిటిని ఇక్కడున్న మా సీనియర్ సిబ్బంది అంతా కూడా మొత్తం చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మేము బిగ్ టీవీలో ఆ స్క్రీన్ మీద కనపడే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంటాం. ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే దాదాపు 9 స్థానాల్లో దాదాపు 29 స్థానాల్లో కూటమి లీడింగ్లో ఉన్నట్టుగా, అది పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, ఈవీఎం కావచ్చు, మొదటి రౌండ్ ఫలితాలను బట్టి 29 స్థానాల్లో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కూటమిలో మెజార్టీ టీడీపీ అభ్యర్థులు ఎక్కువగా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇందాక కొలీగ్ ప్రియా కూడా చెప్పారు, ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఈ ఫలితాలు మనకు కనిపిస్తున్నాయని. ఎగ్జాక్ట్లీ ఇది మొదటి రౌండ్లోనే 29 స్థానాల్లో కూటమి లీడింగ్లోకి రావటం అనేది నిజంగా వాళ్ళు ఊహించని ఫలితాలు. ఎందుకంటే ఇవాళ ఉదయం వరకు కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్తో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మేమే గెలుస్తామని అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాలో ఉంది. కానీ వస్తున్న ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే, నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మారితే మారచ్చాం. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం జరిగిన ఎన్నికలు వస్తున్న ఫలితాలంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫలితాలు ఒక ఎత్తు. ఎందుకంటే ఎంటైర్ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, కూటమి గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా అని వెరీ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంది. ఒక దేశం మొత్తం ఒక రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న రాష్ట్రానికి సంబంధించిన ఫలితాల కోసం ఎదురు చూడటం. ఎందుకంటే ఆ స్థాయి ఎగ్జైట్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడున్న పొలిటికల్ నేపథ్యం కావచ్చు, ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కావచ్చు, ఇటు బీజేపీ టీడీపీతో అలయన్స్ కావటం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, కానీ అక్కడ ఎన్డీఏ ఆల్రెడీ గెలిచేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అని గెలిచి చెప్పేసిన నేపథ్యంలో దాని మీద కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారన్న సస్పెన్స్, దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకే ఉదయం నుంచి కూడా జనాలందరూ టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. సో ప్రస్తుతం ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికలను. అంటే
ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ రాయలు కూడా ఎక్కువైపోయారు. ఇళ్ల స్థలాలు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, అంటే బెట్టింగ్లకి దేనికి వెనకాడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి మాదే గెలుపు అని రెండు వర్గాలు కూడా ఎక్కువ ఉత్సాహంతో ఉన్నారని కూడా ఈసారి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ వైపు చూస్తుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు, వైసీపీ గెలుస్తుందా, టీడీపీ అలయన్స్ గెలుస్తుందా అని. అలాంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా బెట్టింగ్లకి ఇటు పర్టికులర్గా తెలంగాణ నుంచి చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద బెట్టింగ్ కాస్తున్నారు. కొన్ని వేల కోట్ల బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో కూటమికి అనుకూలంగా, ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో వైసీపీకి అనుకూలంగా ఇచ్చేటప్పటికి ఆ సస్పెన్స్ ఇంకా కూడా క్రియేట్ అయిపోయింది. వన్ సైడ్ లేదు. నిన్నటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫ్యూజన్ లో పడేసాయి బెట్టింగ్ రాయల్ని అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఫలితాలు రౌండ్లు మారే కొద్ది కూడా ఆ బెట్టింగ్ రాయలకి ఇంకొంచెం ఎక్సైట్మెంట్ యాడ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కి ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు ఓపెన్ చేస్తున్నారు అకౌంట్ అనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తోంది. మీరు చెప్పినట్టు నిన్నటి వరకు వైసీపీ గెలుస్తుందని వైసీపీ పార్టీ తరఫున బెట్టింగ్ కాసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న రిజల్ట్ కూటమి 29 లీడింగ్ అనేటప్పుడు గుండె